అందరికీ నమస్తే. ఇప్పుడు ఈ చెట్లు ఇవన్నీ రోడ్లు ఏంటి అనుకుంటారా? ఇది ఒక అద్భుతమైన వీడియో. మీరు మొత్తం వీడియో చివరి దాకా చూడండి. మనకిక్కడ కనిపించేది వైజాగ్ సముద్రం. వైజాగ్లో ఉన్న అన్ని రకాల బీచ్లు కూడా మనం ఇంతకుముందు వీడియోలలో చూసినాం. సో వైజాగ్ బీచ్ నుండి మనం సీదా అంటే స్ట్రైట్గా వెళ్తే దాదాపుగా ఒక 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో మనం చాలా సినిమాలలో చూస్తూనే ఉంటాము. వైజాగ్ ఫిష్ హార్బర్ అంటే మొత్తం అక్కడి నుంచి వెళ్ళి వైజాగ్ ఫిష్ హార్బర్ నుంచి వెళ్ళి చేపలు పట్టి చాలా రాష్ట్రాలకు చాలా దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. సో చాలామంది కూడా చూడని వాళ్ళు ఉంటారు. ఫిష్ హార్బర్ అంటే ఎట్లా ఉంటుంది, దాని అక్కడ ఏం చేస్తారు, ఫిష్ ఎట్లా పడతారు, ఎట్లా మేకింగ్ ఉంటుంది. సో ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. అసలు ఫిష్ అనేది మన భారతదేశం నుంచి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే దేశాలకు, వేరే రాష్ట్రాలకు ఎట్లా అసలు సప్లై అవుతుంది, అది ప్యాకింగ్ ఎట్లా ఉంటుంది, దాని ఎవరు పడతారు అక్కడ, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి. దాంతోపాటు ఒకటి ఏంటంటే మనకి ఈ ఫిష్ హార్బర్ అనేది చాలా సినిమాలలో మీరు చూసుంటారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ నుండి మనకు ఫిష్ హార్బర్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఉన్న స్థానిక మత్స్యకారులు అందరూ కూడా కనిపించే పడవలలో వెళ్ళడం జరుగుతుంది. సముద్రంలోకి వీళ్ళు వెళ్ళిన తర్వాత తీసుకొచ్చిన చేపలు ఇక్కడ అందరూ ఎండబోస్తారు. అంటే కొన్ని మనకు ఎండు చేపలు అంటే వట్టి చేపలు అంటారు తెలంగాణలో. ఆ వట్టి చేపల రూపంగా అమ్ముతారు, పెద్ద పెద్ద చేపలు కూడా. దాదాపు మేము చూసింది ఏంటంటే ఒక పాపేర అంటారు మామూలుగా స్థానిక భాషలో తెలంగాణలో. ఆ పాపేర చేపలు ఒక్కొక్కటి మీటర్న్నర పొడుగు ఉంటాయి. వాటిని కూడా ఎండబెట్టి అమ్ముతారు. మీరు చూడవచ్చు, వందల సంఖ్యలో ఇక్కడ బోట్స్, చిన్న చిన్న బోట్స్ కానీ, షిప్స్ కానీ, పడవలు ఇట్లా రకరకాలుగా ఉంటాయి. మీకు ఇక్కడ చూడవచ్చు చిన్న బోట్స్ కూడా, చిన్న పడవలు కూడా ఉంటాయి. మొత్తం లైన్గా వీటిని ఏంటంటే మనకు రౌండ్గా కట్టేసి ఉంచుతారు. ఎందుకంటే ఈ సముద్రం అలల తడలకు, అంటే మనకు తడలు అంటారు మన తెలంగాణ భాషలో, ఆ తడలకు అవి డ్యామేజ్ కాకుండా రౌండ్గా కట్టేస్తారు పడవలను ఇక్కడ. సో చూడవచ్చు ఇక్కడ మీకు రౌండ్ షేప్ అనేది పడవలది. ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటెడ్ డ్రైవింగ్ ఉంటుంది. అంటే మనకు ఇంజన్స్ ఉంటాయి ప్రతి పడవకు కూడా, చిన్న చిన్న పడవలకు కూడా. మన ఈ పడవలకు ఇంజన్స్ అనేది మనం ఇక్కడ చూడము. ఓన్లీ మనం ఆంధ్రాల ఈ వైజాగ్ ఫిష్ హార్బర్ కానీ ఇలాంటి వాటిలోనే మనం చూస్తూ ఉంటాము. సో మీకు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మనం ముఖ్యంగా గమనించేది ఏంటంటే చాలామంది మత్స్యకారులకు అనేది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తారు. చూడవచ్చు ఇక్కడ ఇది పడవలు అనేటివి పైకి ఎక్కించి ఉన్నాయి. ఏంటంటే కొత్త పడవలు మేకింగ్ కోసం అని చెప్పేసి చాలామంది మత్స్యకారులు ఇక్కడ వాళ్ళ విరిగిపోయిన పడవలు కానీ అలాంటివి తీసుకొస్తారు. వాటిని రిపేర్ చేయడానికని ఇలా పెడతారు. ఇప్పుడు మీకు కనిపించే పెద్ద పెద్ద వ్యాన్స్ కూడా ఏంటంటే టోటల్గా వీటిలో ఈ ప్యాక్ చేసిన చేపలను దాంట్లో ఎక్కిస్తారు. ఈ వ్యాన్స్ నుండి ఒకవైపుగా అంటే స్టీమర్స్ వచ్చి రావడానికి చాలా లోతుగా ఉన్న ప్రదేశం ఉంటుంది. అక్కడ స్టీమర్స్ వచ్చిన తర్వాత వాటిని మొదట కంటైనర్లకు చేపలను ఎక్కిస్తారు. ఈ బాక్సులన్నింటినీ కంటైనర్ నిండిన తర్వాత మాత్రమే ఆ కంటైనర్ను క్రెయిన్ల ద్వారా స్టీమర్లో పెడతారు. స్టీమర్ నుండి దాదాపుగా మనకు ఈ వైజాగ్ నుండి చాలా దేశాలకు కూడా చేపలు సప్లై అనేది, అంటే ఇక్కడ నుండి ఎగుమతి అనేది జరుగుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ టూరిజంకి సంబంధించిన బోట్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి. అవి ఇప్పుడు కనిపించే టూరిజం బోట్. అది పర్ పర్సన్కి వచ్చి దాదాపుగా 250-300 రూపాయలు తీసుకుంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఒక 5 నిమిషాలు తీసుకెళ్తారు, కానీ ఆ 5 నిమిషాలు కూడా మీకు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని కల్పిస్తుంది. మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చెప్పాల్సింది ఏంటంటే మీకు కనిపిస్తుంది అక్కడ అవన్నీ కూడా వైజాగ్ ఫిష్ హార్బర్లో కాలిన పడవలు. మీకు గుర్తుండే ఉంటుంది, దాదాపుగా కరెక్ట్గా తెలియదు కానీ ఒక 6 నెలలు అనుకుంటా. 6 నెలల క్రితం ఈ లోకల్ బాయ్ నాని పైన చాలా ఆరోపణలు వచ్చినాయి. ఎందుకంటే ఆయన ఫేమస్ కాబట్టి పాపం ఆయన పైన ఆరోపణలు చేశారు, ఆయన ఇవన్నిటిని తగలబెట్టిండని. తర్వాత ఎంక్వైరీలో తేలింది ఆయనకు దానికి సంబంధం లేదని. సో ఇక్కడ లోకల్ బాయ్ నాని గురించి చెప్పుకున్నట్లయితే ఆల్రెడీ అతను కొంత యూట్యూబర్గా ఫేమస్. ఇది ఏదైతే ఫిష్ హార్బర్ తగలబడ్డదో అప్పటి నుండి మరింత ఫేమస్ అయ్యిండు. ఆల్మోస్ట్ దీని తర్వాత ఆయన ఒక 5 లక్షల సబ్స్క్రైబర్ దాకా వచ్చినాయి, అంత ఫేమస్ అయిపోయాడు.
సో ఇక్కడ చూడవచ్చు హైదరాబాద్ నుంచి కూడా చాలామంది టూరిస్టులు వచ్చారు. ఇప్పుడు కనిపించేది కేఆర్, నేను. సో ఇక్కడ ఆ వెనకాల ఉన్న టూరిజం బోట్లో ఎక్కుదాం అనుకుంటున్నాం మేము. వెనకాల చూడవచ్చు టూరిస్టులు కూడా మాకంటే ముందు దాంట్లో ఎక్కుతున్నారు. వాళ్ళ ట్రిప్ అయిపోయిన తర్వాత మన ట్రిప్ ఉంటుంది. సో వీలైతే అది కూడా మేము వీడియో తీసే ప్రయత్నం చేస్తాం. అంటే మేము ఆ సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లున్నది అనేది. మమ్మల్ని వాళ్ళు చెప్పింది ఏంటంటే మొత్తం లోపలికి కాకుండా కొంత ఈ బోట్స్ అయితే ఎక్కడెక్కడ వరకు ఉన్నాయో అక్కడ దాకా తీసుకెళ్తా అన్నారు. వాస్తవానికి అది కూడా చాలా లోతు ఉంటుంది, అంత లోతైన ప్రదేశము. ఎందుకంటే ఇదంతా కూడా హార్బర్ ఏరియాకి సంబంధించింది. బీచ్ల దగ్గర ఏంటంటే కొంత తక్కువ లోతు ఉంటుంది. ఇది హార్బర్ కాబట్టి చాలా లోతు ఉంటుంది. మనం ఏదైనా టూరిస్ట్ స్పాట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఈ వైజాగ్ ఫిష్ హార్బర్ అనేది మీరు ఒక ఆప్షన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడొచ్చు టూరిస్టులు ఎట్లా వస్తున్నారు అనేది. ఆల్రెడీ ఒక బ్యాచ్ ఆఫ్ టూరిస్టులు దాంట్లో వెళ్తున్నారు, మీరు చూడొచ్చు. ఇది ఏపీ టూరిజంకి సంబంధించిన బోట్ ఇది. దీనికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. దీంట్లో చిన్న బోట్స్ కూడా ఉంటాయి పక్కన కట్టేసి. అవి ఏంటంటే ఒక అనుకోని ప్రమాదం జరిగినప్పుడు దాంట్లో ఈ టూరిస్టులను సేఫ్గా బయటికి తీసుకురావడానికి, అదేవిధంగా లైవ్ జాకెట్స్ అంటే లైఫ్ సేఫ్ జాకెట్స్ అంటారు వాటిని కూడా ప్రతి ఒక్కరికి ఇస్తారు. మీరు ఇక్కడ చూడవచ్చు టూరిస్టులు ఆల్రెడీ ఒక బ్యాచ్ ఆఫ్ టూరిస్టులు ఎక్కిరు, వాళ్ళు బయలుదేరుతారు. ఇప్పుడు బయలుదేరేది కూడా మనం వీడియో తీసే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా దీనిపైన జాకీ అనేది మీకు అక్కడ కనిపిస్తుంది, ఒక బోటు పేరు. ఇట్లా ప్రతిదానికి కూడా పేర్లు ఉంటాయి, యమున, గంగపుత్ర, ఇట్లా రకరకాల పేర్లు. సో ఆ పేర్ల ద్వారా బోట్లను పిలుచుకుంటారు, ఆ మత్స్యకారులకు సంబంధించినవి. మన అక్కడ పక్కన చూడవచ్చు, అది టూరిజం బోటు. మీకు అక్కడ ఏపీ టూరిజం అని రాసి ఉంటుంది. మేము ఇక్కడ జూమ్ కూడా చేసినాం, చూడవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు స్పీడ్ బోట్స్. జనరల్గా ఏంటంటే కొన్ని చెరువుల వద్ద కానీ డిఫరెంట్ ప్లేస్లలో ఏంటంటే నార్మల్గా పెడల్ బోట్స్ అంటారు, వాటిని యూజ్ చేస్తారు చిన్న చిన్న డ్యామ్లలో. కానీ సముద్రం కాబట్టి పెడల్ బోటు కాకుండా మీకు ఇంజన్స్ ఉంటాయి వీటికి. ఆ ఇంజన్ ద్వారా చాలా స్పీడ్గా మనం ప్రయాణించవచ్చు. ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ వెంటనే మనం రిటర్న్ రావచ్చు, అట్లా ఉంటుంది. చూడవచ్చు ఏపీ టూరిజం బోటు ఒక బ్యాచ్ ఆఫ్ టూరిస్టులను తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఇవన్నీ కూడా వేరే దేశాలకు, వేరే రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ చేపలు అనేది మీకు ఫస్ట్ ప్రాసెసింగ్ చేస్తారు. సో ఒక్కొక్క చేప మీరు ప్రతి చిన్న చేప కూడా దాదాపు ఒక 5 నుంచి 6 కేజీల బరువు అనేది ఇక్కడ మినిమం ఉన్నది. అటు పైగా దాదాపుగా ఒక్కొక్క చేప 100-150 కేజీలు కూడా ఉన్నది. మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఉన్న మత్స్యకారులకు ఎంత స్కిల్స్ ఉన్నాయనేది. చాలా స్పీడ్గా దాన్ని ప్రాసెసింగ్ అనేది చేసి బాక్సుల్లో పెడతారు. విషయం ఏంటంటే ఇక్కడ హార్బర్లో చాలా పెద్ద వీడియో తీసినాం మేము. ఇప్పుడు జస్ట్ 19 నిమిషాలు పెట్టినాం, కానీ దాదాపుగా 35 నిమిషాల నుంచి 40 నిమిషాల వీడియో తీసినాం. సో ఎందుకు అంత పెద్ద వీడియో తీసినామంటే బేసికలీ ఛానల్ CEO కేఆర్ ఉన్నారు కదా, ఆయన కూడా వృత్తిరీత్యా గంగపుత్రులే. సో ఈ ఫిష్ని చూసినప్పుడే ఆల్మోస్ట్ ఒక రకమైన అరే ఇది మా వృత్తి కదా, ఇంత మంచి వృత్తి ఉన్నది, సో దీన్ని మనం అందరికి ప్రజలకు చూపించాలి, మనం ప్రజలకు ఎలాంటి ఆహారం తినిపిస్తున్నాం. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు గంగపుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే మన చేపలు అనేటివి ఈ విధంగా కూడా కల్తీ కావు. మనం చికెన్స్ తీసుకున్నా, మటన్ తీసుకున్నా, ఏదైనా కానీ ఎంతో కొంత మెడిసిన్ అందే అవకాశం పెట్టడం ఉంటుంది అందులో, అంటే మనం వాటిని గ్రోతింగ్ కోసం అని. కానీ చేపలు ఒక్కదానికి మాత్రమే ఎలాంటి కెమికల్ యూజ్ చేయరు. సో ఇదంతా ప్యాకేజింగ్ చేస్తారు. సో ఇదంతా కూడా ఐస్ వేస్తూ ప్రతి ఎలా ఉంటుందంటే ప్యాకేజింగ్ అంతా కూడా ఇదంతా కూడా కేఆర్ అక్కడ దగ్గర ఉండి వాళ్ళని అడిగిండు. ఓకే, ఇదంతా మీకు కనిపించేది ప్యాకింగ్ వ్యవస్థ అంతా. ఈ ప్యాకేజింగ్ చేయడానికి కూడా చాలామంది ఉంటారు ఇక్కడ. మీకు చూడొచ్చు కొన్ని వందల మంది కూడా ఉపాధి పొందుతున్నారు. మనం ఇక్కడ చేపలు చూడొచ్చు, ఈ చేపలను చూడొచ్చు మనం, చాలా పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు వివిధ రాష్ట్రాలకు, దాంతోపాటు వివిధ దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. మనకి ఇక్కడ ఫిషింగ్ హార్బర్కి వెళ్ళినప్పుడు ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. స్వతహాగా గంగపుత్రుడు కేఆర్ కాబట్టి ఫిష్ను చూడంగానే అప్పటిదాకా వీడియో తీసుకుంటున్నాడు.
ఆ కెమెరా నా చేతిలో పెట్టేసి నువ్వే తీసుకో వీడియో అని చెప్పేసి పోయి చేపలను ఎత్తుకున్నాడు, వాళ్ళని అడగడం, వాళ్ళ పక్కనే కూర్చొని ఇది ఎట్లా, ఈ చేప పేరేంటి అంటే సముద్రంలో ఉండే చేపలను మనం చెరువులలో పెంచే వాటికి బాగా తేడా ఉంటుంది. రకరకాలైన కొత్త రకం చేపలు సముద్రంలో ఉంటాయి. సో దానికోసం అని చెప్పేసి వాళ్ళ దగ్గర కూర్చొని ఇప్పుడు కనిపించే బోట్లో కూడా దిగి వాళ్ళని అడగడం జరిగింది కేఆర్. అంటే కేఆర్ ఏంటంటే వృత్తి అనేది ఒక దైవంగా భావిస్తాడు. సో అట్లా ఆ వృత్తిని అలాంటిది చూసేసరికి సో అట్లా కేఆర్ వృత్తిని దైవంగా భావిస్తారు కాబట్టి ఆ చేపలను చూడంగానే ఒక రకమైన జెనెటికల్గానే ఆ ఉత్సాహం ఆనందం కలుగుతుంది. అసలు నేను కొంచెం ఆగు అటు ఇటు ఉరకకన్నా వినకుండా డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, మాట్లాడడం, ప్రతి ఒక్కటి అడగడం ఇట్లా చేస్తాడు. సో నన్ను కూడా వీడియో తీస్తా అన్నాడు. బట్ నాకు కెమెరా చేతిలో పెట్టేసి మంచిగా తిరుక్కుంటున్నాడు. సో అట్లా ఏంటంటే ఎవరైనా కానీ వాళ్ళ వృత్తిని ప్రేమించిన వాళ్ళకు అంత వాళ్ళ వృత్తికి సంబంధించింది వచ్చినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. సో నాకు కూడా కేఆర్ని చూసిన వాళ్ళు చాలా సంబరం అనిపించింది. ఇక్కడ మనం మొత్తం కూడా ఏంటంటే ఇవన్నీ కూడా టాపు లేకుండా టాప్లెస్ బోట్స్ ఇవి. దీంట్లో మొత్తం గోడౌన్స్ లాగా ఉంటాయి. ఇవన్నిటిని కూడా సముద్రం లోపల తీసుకుపోతారు. సముద్రం లోపలికంటే సముద్రం పైన, సముద్రం మధ్యలకు. సో దీంట్లో గోడౌన్ లెక్క ఉన్న దాంట్లో మొత్తం చేపలు దొరికిన వాటి అన్నిటిని కూడా దాంట్లో వేస్తూ ఉంటున్నట్టు. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ మనకు ఈ ప్యాకేజింగ్ చేసే కార్మికులు ఉంటారు. ఇక్కడ ఏంటంటే రకరకాలైన ఈ సంఘాలు ఉంటాయి. ఇక్కడ వీళ్ళకు యూనియన్స్ అంటే లేబర్స్కి సంబంధించిన, ప్యాకేజింగ్కి సంబంధించిన వాళ్ళు తీసుకురావడం ఇట్లా రకరకాలుగా ఉంటుంది. సో ఇక్కడ మనం వెనకాల కూడా చూడవచ్చు సముద్రం, అదేవిధంగా మనకు దాని అవతల ఇల్లులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అది చేపను ఎత్తుకున్నది నేను. సో ఇక్కడనే చూడవచ్చు మనం. నేనేమో చేపను ఉల్టా పల్టా పట్టుకున్నా, కేఆర్ చేపను కరెక్ట్ వేలో పట్టుకున్నాడు. తర్వాత చెప్పిండు నువ్వు కరెక్ట్ పట్టుకోలేదని. సో అయిపోయింది అది. మనం ఇవన్నీ కూడా ఏంటంటే ఈ బోట్స్ వెనకాల మీకు సముద్రం కనిపిస్తుంది, దాని వెనకాల మీకు మొత్తం వైజాగ్ సిటీ మొత్తం కనిపిస్తుంది. సో సముద్రం వెనకాల అంటే వాస్తవానికి సముద్రాన్ని పక్కన ఉన్నట్టు, ఇటు పక్కన బోట్స్ ఉంటాయి, అటు పక్కన సిటీ ఉంటుంది. మనకిప్పుడు వీడియోలో చూస్తే ఎంత అద్భుతంగా అనిపిస్తుందో మనం లైవ్లో చూసినప్పుడు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు వైజాగ్ టూర్ వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా వైజాగ్ షిప్ యార్డ్ కంపల్సరీ చూడాలి. మీకు ఇక్కడ చూడొచ్చు రిపేర్ వచ్చిన బోటును అంటే ఖరాబ్ అయిన బోటును రిపేర్ చేస్తారు. సో ఇక్కడ మొత్తం చేపలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. అంటే పడునుడు కాదు, వాళ్ళే పోసారు. ఇప్పుడు మనం వీటిని చెరువులలో ఎక్కడ కూడా చూడము ఇట్లాంటి చేపలు. ఇవన్నీ కూడా టన్నుల కొద్దీ ఇక్కడ ఎండబెడతారు. ఎండబెట్టిన వాటిని కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు వివిధ రాష్ట్రాలకు, వివిధ దేశాలకు. చూడొచ్చు ఆ స్టీమర్స్ అంటే మీకు మధ్య రకపు లాంచీలు ఇవి చూడడానికి చిన్నగా అనిపిస్తున్నాయి, కాకపోతే లైవ్లో వస్తే చాలా పెద్దగా ఉంటాయి. మనం ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో ప్రతి ఇంచు కూడా మనం తిరిగినాం. దాదాపు ఒక 5-6 గంటల పాటు పూర్తి ఫిషింగ్ హార్బర్ అంతా కూడా తిరిగినాం. ఎందుకంటే మనం ఆ ఫిషింగ్ హార్బర్ను మీకు చూపించాలనే ఒక్క ఇంటెన్షన్తోనే మనం అంతగానం తిరిగినాం. చాలా వీడియోస్ కూడా మొత్తం కట్ చేసి తీస్తూ ఉన్నాం. మొత్తం కూడా దాంట్లో మనం ఎడిట్ చేసి చిన్నగా వీడియో పెట్టినాం. వాస్తవానికి ఈ వీడియో మొత్తం చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చేపలు కూడా ఏంటంటే మనకు బయట ఎక్కడ కనిపించవు చెరువులలో. ఆ ఒక్కొక్క తట్టలో ఒక్కొక్క రకమైన చేపలు ఉంటాయి. ఇక్కడ మహిళలు కానీ వృద్ధులు కూడా ఆల్మోస్ట్ ఒక 70 సంవత్సరాల వృద్ధులు కూడా ఈ చేపలకు సంబంధించిన వాటిని ఎండబెట్టడం, అక్కడ మనలాగా సందర్శకులు వెళ్ళినప్పుడు వాళ్ళకు డైరెక్ట్గా అమ్మడం కానీ ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకు సముద్రపు రొయ్యలు కూడా చాలా దొరుకుతాయి. మనకు జనరల్గా అంటే కొంతమందికి ఉప్పు ఎక్కువ ఉండడం వల్ల తినడం ఇబ్బంది పడతారు, కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కూడా చూడవచ్చు. ఈ మామూలు మనకు చందమామ చేపల్లాగా కనిపిస్తున్నాయి, కానీ ఇవి చందమామ చేపలు కాదు. అయితే మీరు ఇక్కడ చూడవచ్చు, మనం తమ్లైన్లో కూడా మీకు పెట్టినాం. అసలు లోకల్ బాయ్ నాని తీసే వీడియోలు మొత్తం కూడా ఇక్కడి నుంచి తీస్తాడు.
ఆయన ఇక్కడ నుండి సముద్రం లోపలికి వెళ్తాడు. దాదాపుగా ఒక నెల రోజుల దాకా సముద్రంలో ఉంటాడు. ఉండి అక్కడ ఆయన రెగ్యులర్గా అంటే డైలీ ఆయన ఏమేమి చేస్తాడు అదంతా కూడా మనలాంటి సందర్శకుల కోసం, ప్రేక్షకుల కోసం తీసి చూపిస్తూ ఉంటాడు. మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆ నానిని కలుద్దామని ట్రై చేసినాం. కాకపోతే ఆయన అప్పటికే సముద్రం లోపలికి వెళ్ళి 4 రోజులు అవుతుందని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఆయన మనకు వీడియోలలో అంత మంచి వీడియోలు అందిస్తాడు, అంత హుషారుగా ఉంటాడు. కానీ బయట చాలా రిజర్వ్డ్గా ఉంటాడని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. దాదాపు ఎవరితో మాట్లాడాడు, చాలా రిజర్వ్డ్గా ఉంటాడు. ఏదైనా అడిగితే మాత్రమే చెప్తాడు అని చెప్పారు. సో ఇప్పుడు కనిపించే ఏంటంటే మనకు ఇండియన్ మత్స్య పరిశ్రమకు సంబంధించిన బోట్స్ అవి. సో ఇవి చూడవచ్చు, మనకు పాపేర టైపే ఉన్నాయి, కాకపోతే పాపేరలు కాదట ఇవి. వీటి ఒక పేరు చెప్పారు, బట్ మాకు అవి గుర్తులేదు. ప్రతి ఒక్క రకం కూడా దాదాపు మేము ఒక 200 నుంచి 300 రకాల చేపలు చూసినాం అక్కడ. మనం ఇక్కడ కూడా ఓకే, మన వీడియో చూసే ప్రేక్షకులు అందరూ కూడా, మన సబ్స్క్రైబర్స్ కూడా, అంటే ఈ చేపలు రకరకాలు ఉన్నాయి కాబట్టి వాటి పేర్లు మాకు తెలుస్తలేదు. ఒకవేళ మీకు తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా వైజాగ్ వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్లయితే వాళ్ళు కూడా మేము వైజాగ్ లోకల్ అని కామెంట్ పెట్టండి. సో ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ కూడా చిన్న చిన్న లాంచీలు. ఇవన్నీ కూడా ఒకదానికొకటి జెయింట్ కట్టేసి ఇక్కడ మనకు రోడ్ సైడ్ అనేది కట్టేసి ఉంచారు వీటిని. ఎందుకంటే అవి ఆ సముద్రపు తడకు అంటే అలలకు కొట్టుకపోకుండా. ఇప్పుడు మీకు కనిపించేది మాత్రం ఇది భారత మత్స్యశాఖకు సంబంధించినది, అంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ అంటారు కదా, దానికి సంబంధించిన బోట్ ఇది. ఇది ఇక్కడే ఉంటుంది. అప్పుడప్పుడు మాత్రం సముద్రంలోకి వెళ్ళి దీనికి సంబంధించిన ఇక్కడ చూడవచ్చు ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా అని బోర్డు కూడా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళ ప్రధానమైన పని ఏంటంటే దీన్ని ఈ లాంచ్ని లోపలికి తీసుకెళ్ళి సముద్రానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు విశ్లేషణ చేసి మత్స్యకారులకు కానీ ప్రభుత్వానికి కానీ తెలియజేస్తారు. దాని ప్రకారం మత్స్యకారులు మళ్ళీ ఎప్పుడు లోపలికి వెళ్ళాలి, ఎప్పుడు చేపలు మనకు అందుబాటులో ఉంటాయి, రకరకాల వాటిపైన మత్స్యకారులకు తెలియజేయడం జరుగుతుంది వీళ్ళు. సో దీనికి సంబంధించి అంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలామంది కూడా డిప్లొమా చేస్తున్నారు. ఆ స్టూడెంట్స్తో కూడా మేము మాట్లాడించే ప్రయత్నం చేసినాం. ఆ డిప్లొమా చేసేవాళ్ళు ఇక్కడ అప్రెంటిస్షిప్ చేస్తున్నారు, అంటే ఫీల్డ్ ట్రైనింగ్ వాళ్ళు చేసేది. సో ఇప్పుడు మీకు ఇటు చూపిస్తా నేను. ఇక్కడ వీలైతే ఒక స్టూడెంట్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ స్టూడెంట్ మాట్లాడడానికి ఇబ్బంది పడితే వేరే ఎవరైనా కేర్ టేకర్ ఉంటే అతనితో మాట్లాడిద్దాం. సో చూస్తున్నాం ఇటు పక్కన దీంట్లో ఉన్నారు చాలామంది స్టూడెంట్స్ కూడా ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు. పక్కన మనకు లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మనం కెమెరా తిప్పినప్పుడు కనిపిస్తుంది. ఇదంతా కూడా వచ్చి ఇక్కడ మనకు చూస్తే కొంత కనిపిస్తుంది కానీ చాలా లోతు ఉంటుంది అట. ఇక్కడ దగ్గర మనకు 60 ఫీట్ల లోతు ఉంటుందని చెప్పారు ఇక్కడ ఉన్న వాళ్ళు. సో ఇది మొత్తం కూడా ట్రైనింగ్, ఫీల్డ్ ట్రైనింగ్ సంబంధించిన బోట్ ఇది. దీంట్లో క్లాసులు కూడా చెప్తామని చెప్పారు. సో వీళ్ళంతా చూడొచ్చు. అతను కేర్ టేకర్తో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం మనం. సో ఆయన మాటల ద్వారా మనం విందాం అసలు ఇక్కడ ఏమేమి జరుగుతుంది అనేది ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు గుడ్లాదు. ఇక్కడ ఏంటంటే ఇది గవర్నమెంట్ అసలు ఇక్కడ అంతే మేము క్యాజువల్గా చేస్తారనమాట. ట్రైనింగ్ కూరలు వస్తారనమాట. ఆ ట్రైనింగ్ కూరలకి గవర్నమెంట్ అంతా చూసుకుంటుంది అనమాట. అది ట్రైనింగ్ అంటే వాళ్ళు ఏం ట్రైనింగ్ చేస్తారు? మేము నాన్కి వెళ్తాం అనమాట. అంటే నాన్కి వెళ్ళేసి ఫిషింగ్, నెక్స్ట్ ఆన్లైన్ అన్నీ చేస్తారనమాట. అది చేసి వాళ్ళు ఎలాగ ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. మొత్తం నేర్చుకుంటారు అది. ఓకే. సో ఇప్పటిదాకా మాట్లాడింది అక్కడ పిల్లలకు కేర్ టేకర్ అతను. ఓకే అండి, ఇంత అద్భుతమైన వీడియోను మొత్తం చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎవరైతే మన ఛానల్ను చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు. చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారు. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో మరెన్నో వస్తూ ఉంటాయి. మనకు కొన్ని వీడియోస్ కూడా 1 lakh ఎబో వ్యూస్ రావడం జరిగింది. మనకు 1 lakhలో అదే 1 lakh మొత్తం మనకు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు మరెన్నో మంచి మంచి వీడియోస్ కూడా మేము అందించే ప్రయత్నం చేస్తాం.
ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.